UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు మామూలుగా ద్వారాలు మనకి చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని ఈ మధ్య కాలంలో కట్టే గృహాల్లో గడపలు లేకుండా కొన్ని ద్వారాలు కడుతూ ఉన్నారు. అవి కూడా లెక్కలోకి తీసుకోవాలంటారా? అసలు ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి? దానికి సంబంధించి చెప్పండి. శ్రీమాత్రే నమ. మీరు మంచి క్వశ్చన్ వేశారు. సాధారణంగా ఒక గృహానికి ఆ గృహం బాగుందా బాగలేదా, వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది 3 విషయాల మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. ఒకటేమో ద్వారాలు, రెండేమో టాయిలెట్లు, మూడేమో వంటగది. ఈ 3 బాగుంటేనే బాగుంటుంది. మనం ఇప్పుడు ఈ గుమ్మాల గురించి మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఇప్పుడు గుమ్మాలు పెట్టినప్పుడు ఫ్రేమ్ అన్నది 4గా చేసి గడపతో పాటుగా చేయడం జరుగుతుంటుంది. అయితే మన ప్రస్తుత కాలంలో ఏం చేస్తారంటే ప్రధాన ద్వారం సింహద్వారానికి మాత్రమే గడపతో కూడుకున్నటువంటి గుమ్మాన్ని పెట్టడం జరుగుతుంది. మిగతా గృహాలన్నిటికీ కూడా అందులో ఉన్నటువంటి రూములు అన్నిటికీ కూడా గడప లేకుండానే వితౌట్ అంటే 3 ఫ్రేములతోనే పెట్టడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఆ గడపకి పూర్తి దైవత్వం రావాలంటే గడప అంటే లక్ష్మీదేవి, ఇంక నో డౌట్. ఎప్పుడైతే మనం 4 ఒకే చెక్కతో ఒకే చెట్టుకు సంబంధించిన కలపతో పెట్టాలి తప్ప ఒకటేమో మామిడి చెక్క ఒకటేమో ఏపు చెక్క పెట్టకూడదు. 4 ఒకే జాతి వృక్షమై ఉండాలి. దాంతో కొంత గడప ఉన్నటువంటి సైజుల ప్రకారం మెయిన్ గడప, ఆ గడపకి మెయిన్గా గడప ఉండడం, దానికి అందంగా అలంకరించడం, అది ఒక గడప అన్నది ఇంపార్టెంట్గా పెడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా గడపలు అన్నవి 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ మళ్ళీ 10 ఉండకూడదు, మళ్ళీ 12 అంటే సరి సంఖ్యలో ఉండాలి. ఈ సరి సంఖ్యలో ఉన్నప్పుడు మనం ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల ప్రకారం ఏంటంటే కనీసం 2 అంటే మనకి ఎంట్రన్స్ ద్వారానికి గడపతో పెట్టుకుని పెట్టాలి, అలాగే వెనక ద్వారాన్ని కూడా గడపతో ఉన్నది పెట్టుకోవాలి. అంటే లక్ష్మీదేవి ఆగమనం అలాగే బయటికి వెళ్ళడం 2 ఉంటాయి కాబట్టి ఆ 2 మనం మెయిన్గా గడప పెట్టుకుని మిగతా వాటికి గడప లేకుండా పెట్టుకుంటే సరిపోద్ది. అయినా కూడా లెక్క మాత్రం సమానం. ఎప్పుడైతే మనం ద్వారం గుండా ప్రవేశిస్తున్నామో అది కంపల్సరీగా సరి సంఖ్యలోనే ఉండాలి. 6 సాధారణంగా 8 ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. గడప లేకపోయినా కౌంటింగ్లోకి వస్తుంది. సాధారణంగా ఏంటంటే ఈ గడప మెయిన్ గడపకి ఏంటంటే 2 పక్కల కూడా కిటికీలు పెట్టడం అన్నది ఒక సాంప్రదాయం అన్నమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే మామూలుగా ఈ మెయిన్ గడప అన్నది మనం ముక్కు అనుకుంటే ఈ కుడి ఎడమలు 2 కళ్ళు మాట. సో వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది మాట. ఆ ఇంట్లో పిల్లలు ఆ కిటికీలను బట్టి ఆ ఇంట్లో ప్రథమ సంతానం, ద్వితీయ సంతానం, ఆడపిల్లలు మగపిల్లల యొక్క వ్యక్తిగత కూడా చెప్పచ్చు. అలాగే గుమ్మాన్ని బట్టి ఆ ఇంటి ఇళ్ళాల కోసం చెప్పొచ్చు. ఆ గుమ్మం మనం వెళ్ళగానే చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టి ఉందంటే షీ విల్ బి వెరీ ఆల్ రైట్ యజమానురాలు. కొద్దిగా బాగలేదు, చెదపట్టి చికాకు ఉంది, ఏం దానికి అలంకారం లేదు అంటే గుమ్మంలోనే చెప్పొచ్చు కొద్దిగా ఇంట్లో లక్ష్మీ కళ తగ్గిందని. సో అందువల్ల ఏంటంటే 2 ప్రధానంగా పెట్టుకొని మిగతా అన్ని లేకుండా పెట్టుకోవచ్చు. అయితే ఈ గడపల విషయంలో కొంతమంది ఒక పక్కన కిటికీలు పెడతారు గురుగారు, ఒక పక్కన పెట్టరు. అలాంటి వాటి వల్ల ఏం అది కూడా తప్పే ఉంటుంది. కానీ ఇప్పుడు చిన్న స్థలాలు రావడం సామరస్యపూర్వకంగా అలా పెడుతున్నాం. కానీ మొత్తం మీద ఏంటంటే 2 ఈ మధ్య కలిపే చేస్తున్నారు. మెయిన్ డోర్కి 2 పక్కల కూడా కిటికీలు పెట్టి చేయడం వల్ల దానికి ఒక ప్రభావం పాజిటివ్ ఏర్పడుతుంటుంది. 2 లేనప్పుడు ఒక కన్ను బాగా కనబడి ఒక కన్ను బాగా కనబడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో ప్రతి దానికి శాస్త్రం ఉంది. అయితే ఈ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుందని మాత్రం చెప్పలేం. ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో ఇబ్బంది కలగవచ్చు. సాధారణంగా ఒక గృహంలో వాస్తు దోషం ఉన్నప్పుడు ఆ వాస్తు ప్రభావం యొక్క ఇంపాక్ట్ ఎవరో ఒకళ్ళ కుటుంబంలో అనిపిస్తుంటారు. చాలా వరకు అంటే ఇది ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పెద్ద కడపలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరు పెళ్లి కాకుండానో అనారోగ్యంగానో ఉంటూ ఉంటారు. అతను ఉన్నంతకాలం మిగతా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే ఆ వాస్తు యొక్క చెడు ప్రభావాన్ని అంతా ఆ వ్యక్తి అనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆటోమేటిక్గా అతను బయటికి వెళ్ళిపోయాడు ఇంకోటి మిగతా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటుంది. అది కూడా కామన్ గా జరుగుతుంటది. ఏదైనా వాస్తు ప్రభావం అనేది ఇల్లు కట్టిన ఎంబట్నే వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు. 7 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు ఒకసారి వస్తుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటే 7 సంవత్సరాల తర్వాత వస్తుంటది. ఇంకా బాగా అందవికారంగా బాగా సమస్త దోషాలతో కడితే ఎంబటినే చూపిస్తుంది. అంటే ఆ కుటుంబం ఇంట్లో దిగినట్టే భార్య భర్తలు గొడవ రావడం, భార్య ఇంటికి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడం, లేదా ఆ పిల్లవాడో అమ్మాయో ఈ లవ్ మ్యారేజ్ చేసుకుని జంప్ అవడం, ఇలాంటివన్నీ కూడా ఎంబటినే కనబడుతుంటాయి. అయితే వ్యక్తిగత జాతకంలో కూడా ఇది సపోర్ట్ చేస్తుంటుంది. ఆ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. సాధారణంగా మన సొంత గృహం ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నాయో మనం ఎక్కడికి వెళ్ళినా, మనం మీరు ఒక లాడ్జీలో దిగినా లేదంటే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడ సత్రంలో దిగినా
కేవలం మీరు హోటల్లో భోజనం చేసిన ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉందో అటువంటి వాస్తు దోషం ఉన్న వాటిలోకి మీరు వెళ్తుంటారు. అంటే అవే ఓకే. మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. ఓకే. కామన్‌గా మీరు ట్రై చేసుకుంటే అలా జరుగుతుంటది. సో, అది మనకి అట్రాక్ట్ అవుతుంటది. మనకి అలా ఎన్నో హోటల్ కనపడుతుంటాయి. మనం ఏదో దానికి వెళ్తామంటే అక్కడ మన వాస్తు అక్కడ సబ్జెక్ట్ అవుతుంటది మనకు. ఓకే. ఓకే. ఆ విధంగా ఈ అంటే వాస్తు జ్యోతిష్యానికి వాస్తుకి ఆ లింక్ ఉంటుందంటారు. 100% జ్యోతిష్యం కూడా వాస్తులో ఒక భాగమే. అది ఓకే. కామన్‌గా జరుగుతుంటది. హ్మ్. అలాగే మనం జరుగుతున్నటువంటి దశ బట్టి కూడా ఉంటది. హ్మ్. మనం ఏదో రాహు దశ ఏదో జరుగుతుందనుకోండి. అప్పుడు మనం ఇలాగ నైరుతి ప్రాబ్లమ్ ఉన్నట్టు ఇంట్లో దిగడం, పడమర దిక్కున్న ఇంట్లో దిగడం జరుగుతుంటది. ఓకే. అలాగే దక్షిణం ప్రాబ్లమ్ ఉందనుకోండి. దక్షిణ ప్రాబ్లమ్ తిరిగి తరచూ కూడా ఏదో గొడవ వచ్చి పోలీస్ స్టేషన్‌కో, హాస్పిటల్‌కో తిరుగుతూ ఉంటాం. అంటే అవి అట్రాక్ట్ చేస్తుంటాయి అలాగా. ఆ దిక్కుని ఓకే. బట్టి కంపల్సరీగా సంబంధం ఉంటది. అది నమ్మినా నమ్మకపోయినా తప్పదు. ఏదో నిప్పున్నది. అది చిన్న పిల్లవాడు ముట్టుకున్నాడు బాబు పిల్లవాడికి తెలీదు అని కాలకుండా మానదు కదా! అందుకని ఎప్పటికైనా ప్రభావం నమ్మినా నమ్మకపోయినా రావడం జరుగుతది. నా డేస్‌లో మరి మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతవరకు విశ్వసిస్తున్నారు. విశ్వసించే వాళ్ళు కొంత ముస్లిమ్స్ ఓకే. గాని, క్రిస్టియన్స్ గాని విశ్వసిస్తున్నారు. సో, ఏదైనా నమ్మినోళ్ళకి నమ్మనంత నమ్మకపోతే ఏం చేయలేం. అవును. అది నడుస్తూ అయితే ఉంటది. గురువుగారు ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఇంటికి ప్రధానంగా ముందు సింహద్వారం, ఆ తర్వాత వంటగది, ఆ తర్వాత టాయిలెట్స్ అవును. అన్నారు. వంటగదికి సంబంధించి చెప్పండి. అంటే వంటగది ఏ విధంగా ఉండాలి? ఎన్ని అవునండి. ద్వారాలుండాలి? వంటగది అన్నది ఏంటంటే మామూలుగా సాధారణంగా ఇప్పుడున్నటువంటి ఇళ్లలో హ్మ్. తూర్పు ప్రధాన సింహద్వారం అయినా, ఉత్తర సింహద్వారం అయినా కూడా ఆగ్నేయంలో కుదురుతుంది. ఆగ్నేయంలో పెట్టుకుంటున్నారు. హ్మ్. హ్మ్. సరే ఆగ్నేయంలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే సింహద్వారం సాధారణంగా ఏంటంటే దానికి గుమ్మం పెట్టక్కర్లేదు. హ్మ్. కామన్‌గా కానీ చాలా మంది పెడుతున్నారు ఆ! అది కదండీ! అది హ్మ్. పెట్టుకుంటే లెక్క సరిపోతే పెట్టుకోవచ్చు. హ్మ్. కానీ దానికి ఓపెన్‌గానే పెట్టుకోవచ్చు. హ్మ్. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం కొంతమంది ఓపెన్ కిచెన్ పెడుతున్నారు. అవును. ఈ ఓపెన్ కిచెన్ పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం ఆ మెయిన్ హాల్ అంతా కూడా కిచెన్ కింద వచ్చి కంపల్సరీగా ఆ కుటుంబంలో తర్వాత కొన్ని రిలేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో, హుహు. అందువల్ల సాధారణంగా ఓపెన్ కిచెన్ అన్నది ఒకసారి ఆలోచించాలి. కొంత ఎక్కువ సంవత్సరాలుగా మీరు 5, 6 సంవత్సరాలుగానో, 10 సంవత్సరాలుగానో ఓపెన్ కిచెన్ వాడుతుంటే ఆ భార్యాభర్తల మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది, ఏమైనా చిన్న చికాకులు ఉన్నా కూడా అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడు కూడా ఆహ్, ఈ ఆగ్నేయంలో ఉన్నటువంటి వంటగది చిన్నదిగానే ఉండాలి. పెద్ద హ్మ్. డామినేట్‌గా కాకుండా చిన్నదిగా ఉంటూ మనకు సరిపోయే విధంగా ఉంటేనే మంచిది. అయితే ఎప్పుడు కూడా ఆగ్నేయం ఈ వంటగదికి కంపల్సరీగా ఈ 2 డోర్‌లు ఉంటాయి. దానికి అవతల దానికి డోర్ పెట్టుకుంటాం హ్మ్. బయటికెళ్ళటానికి. ఇంటర్ హ్మ్. అక్కర్లేదు. ఓకే. అది వంటగది వరకు ఏంటంటే మనం ఆగ్నేయంలో పొయ్యొచ్చేలా పెట్టుకుంటే చాలు. చిన్న హ్మ్. సామాన్లే పెట్టుకోవచ్చు. ఏదైనా కొద్దిగా వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. ఆ ఓకే. తూర్పు పెట్టడం వల్ల తూర్పు నుంచి వెంటిలేషన్ వస్తది కాబట్టి అది బావుంటది. హ్మ్. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వాయువులో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర వాయువులో పెట్టుకోవచ్చు. అది ఉత్తర వాయువులో వంటగది పెట్టుకోవడం వల్ల ఏముందంటే, నిరంతరం ఇంట్లో చుట్టాలు రావడం. హ్మ్. ఏదో హ్మ్. వంట చేసి అమ్మాయి పడుకుందాని బదులు ఎవడో చుట్టం రావడం, మళ్ళా వంటగదిలో దూరడం, మళ్ళా వంట చేయడం. ఓకే. నిరంతరం వంటలు సాగుతుంటే చుట్టాలు వస్తూనే ఉంటారు వాయువు అయితే. హ్మ్. హ్మ్. సో, అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు తూర్పు ఈశాన్యంలో వంటగదే బావుంటది. వాయువులో అంటే ఒక విధంగా చుట్టాలు రావడం మంచిదే గానీ, మరి నౌ ఏ డేస్‌లో హ్మ్. ఇదంత యోగ్యం కాదు కాబట్టి ఒక దారది. కొంతమంది నైరుతిలో కూడా వంటగది పెడుతున్నారు. హ్మ్. సో, అది కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటది కొన్ని సందర్భాల్లో. నైరుతిలో మనకెప్పుడు కూడా మాస్టర్ బెడ్‌రూమే ఉండాలి తప్ప, ఇలాంటి వంటగది పెట్టడం వల్ల కొంత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సాధ్యమైనంత వరకు ఆగ్నేయం, వాయువు పెట్టుకోవచ్చు. పెట్టుకొని సాధారణంగా చేసుకోవచ్చు. మామూలు సింగిల్ రూమ్ అయినా కూడా ఆగ్నేయంలోనే పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి గర్భం అని ఉంటదన్నమాట. అది హ్మ్. మెయిన్ హ్మ్. ఇంపార్టెంట్. అంటే మొత్తం 4 కొలతలు చుట్టుపక్కల కొడితే సెంటర్ గర్భం అంటారు. హ్మ్. హ్మ్. అయి పూర్వకాలం ఏంటంటే ఈ చుట్టిల్లు ఉన్నప్పుడు ఆ గర్భంలో వంట చేసేవారు. హ్మ్. ఆ గర్భం అన్నది వాస్తు పురుషుని యొక్క స్టమక్ మీద వస్తది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఇంటి గర్భంలో వంట చేయకుండా చూడాలి. ఓకే. అలాగే గర్భంలో టాయిలెట్స్ కూడా రాకుండా చూడాలి. హ్మ్. ఇవన్నీ చిన్నయి. అయితే ఈ 100 గజాలు, 50 గజాలకి పెద్దగా వాస్తు చేయలేకపోతున్నారు. అయినప్పుడు కూడా కొద్దిపాటి ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇక టాయిలెట్స్ విషయం. టాయిలెట్స్ హ్మ్. ఎక్కడ ఉండాలి? ఎన్ని దానికి కూడా ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ అదే. అదే. మాక్సిమం ఉంటున్నాయి హ్మ్. కాబట్టి ఎక్కడ ఉంటే మంచిదంటారు? ఇక టాయిలెట్స్ అన్నదే వెరీ ఇంపార్టెంటు. అంటే పూర్వకాలం మనకి పెద్దవాళ్ళు రాసినటువంటి వాస్తు శాస్త్రంలో ఇంటి బయటే టాయిలెట్ ఉండేవి. హ్మ్. ఇప్పుడు కాలగమనం వల్లనో, వేరే కారణాల వల్లనో అది ఇంట్లోకి రావడం జరిగింది. సో, ఇంట్లోకి వచ్చి పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే, ముఖ్యంగా మనం 4 దిక్కులు అనుకున్నాం. ఈ 4 దిక్కుల్లో తూర్పు అన్నది ప్రధానమైనది. సూర్య భగవానుడు దానికి అధిపతిగా ఉంటాడు. అది ఆరోగ్యం మీద, యజమాని మీద నడుస్తూ ఉంటది. అందుకని హ్మ్. తూర్పు మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్క తూర్పు వైపు ఎట్టి పరిస్థితిలో కూడా తూర్పు గోడ కానించి తూర్పు గోడకి టచ్ అయ్యి
ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ అన్నది పెట్టకూడదు. పెట్టామంటే మాత్రం కంపల్సరీగా ఆ ఇంట్లో యజమాని నిరుద్యోగం మారడం కానీ ఏదో కారణాల వల్ల ఇబ్బంది పడడం కానీ జరుగుతుంటుంది. అందువల్ల తూర్పు అన్నది అసలు పెట్టకూడదు. ఓకే. దాని తర్వాత ఇందాక ఉత్తరం అనుకున్నాం కదా, ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ధనస్థానం కాబట్టి ఉత్తర గోడకి ఉత్తరం వైపు ఆ నుంచి పెట్టుకుంటే కంపల్సరీగా ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అవకాశాలు రావు అన్నమాట. ఉద్యోగ అవకాశాలు రావు, పెళ్లి సంబంధాలు రావు. ఆ ఇంటి యజమానురాలకి దీర్ఘకాలికమైన ఒక వ్యాధితో ఇబ్బంది పడుతుంటారు. అంటే కుబేర స్థానం అక్కడ ఎట్లా పెట్టుకుంటాం, కింద పాయింట్. అందుకని నాకు ఉత్తరం కూడా నిషేధించాలి. ఇక మామూలుగా దక్షిణ భాగంలో దక్షిణాగ్నేయ వంటకు కేటాయించి దక్షిణ నైరుతి పడమ పెట్టి దక్షిణ భాగంలో పెట్టుకుంటారు. అలాగే పడమర ఈశాన్య నైరుతి పక్కన పెట్టి వాయువు కాకుండా మెదరి భాగంలో పెట్టుకుంటారు. అంటే పడమర కానీ దక్షిణం కానీ పెట్టుకోవచ్చు. అది మా ఎట్టి పరిస్థితుల్లో కూడా మూలలు రాకూడదు. ఈశాన్య మూల వచ్చిందంటే ఇంకా సర్వనాశనం. ఇంకా ఈశాన్య మూల రాకూడదు. ఆగ్నేయ మూల వస్తే ఇంకా ఆగ్నేయం వల్ల అది స్త్రీలకు ఇబ్బంది, అది కూడా రాకూడదు. ఇంకా వాయు మూల టాయిలెట్ పెట్టారనుకోండి, అంటే రెండు మూలలు మూసి పెడితే కంపల్సరీగా లవ్ అఫేర్లు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, బుర్ర పని చేయకపోవడం జరుగుతుంది. అలాగే నైరుతి రెండు మూలలో మూసి పెడితే కంపల్సరీగా యజమానికి మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, చికాకులు వస్తుంటాయి. అంటే విదిక్కులు ఉండకూడదు, తూర్పు ఉత్తరాలు కూడా ఉండకూడదు. ఇది లేకుండా టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలి. అదే మనకి ప్రహరీ గోడ ఉండి ఇంటి బయట ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా సేమ్ రూల్. తూర్పు దానికి పెట్టకూడదు, ఉత్తర దానికి పెట్టకూడదు, మూలల్లో పెట్టకూడదు. దక్షిణ పడమరలో అటు మెయిన్ బిల్డింగ్ కి తగలకుండా, అటు ప్రహరీ గోడ తగలకుండా పెట్టుకోవాలి. ఇదే ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు జీవితాన్ని నాశనం చేసేదే టాయిలెట్. సో అందువల్ల దాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు టాయిలెట్ కూడా చాలా నీట్గా హ్యాపీగా, అంటే అది కూడా మనకి పూజ గది ఎంత అంటే అలా పోల్చకూడదు. ఎంత అట్మాస్ఫియర్ ఉంటే ఇది కూడా అంత సెంటెడ్గా అంత బాగుండాలన్నమాట. అది ఎప్పుడు మనకు అర్థమైపోతుంది. మీరు ఒక ఇంటికి వెళ్ళి, చుట్టాలింటికి వెళ్ళి ఆ టాయిలెట్కి వెళ్ళి ఒకసారి తలుపు తీయండి, మీకు దాన్ని బట్టి ఆ ఇంటి పరిస్థితి చెప్పవచ్చు. అలాగ ఉంటుంది. అది కూడా శుభ్రంగా నీట్గా హ్యాపీగా ఉంచుకుంటే 100% ఆ గృహం అన్ని విధాలా సక్సెస్ అవుతుంటుంది. అసలు యజమానికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఆ టాయిలెట్ బట్టి అదటి ఉంటాయి. అది ఎంత నీట్గా, ఎంత సెంటెడ్గా, ఎంత బాగుంటే ఆ యజమాని ఎంత క్లారిటీగా ఎటువంటి చెడు అలవాటు లేకుండా ఉంటాడు. అది చికాకుగా ఉంటే ఈ యజమాని చెప్పగలదు కంపల్సరీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టే. అది మొత్తం ఇల్లే చెప్పేస్తుంది. ఇంకా చాలా చక్కగా వివరించారు గురువు గారు.